వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను ఈరోజు ఎక్కడున్నానో చూసారా? మన ఖమ్మంలో జ్యువెలరీ అనగానే, ప్రత్యేకంగా గోల్డ్ జ్యువెలరీ, సిల్వర్ జ్యువెలరీ అనగానే ఎక్కువగా వినిపిస్తున్న పేరేంటో తెలుసా? లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్. ఇక్కడ చాలా అంటే చాలా కలెక్షన్స్ ఉన్నాయంటండి, చాలా వేరియస్ మోడల్స్ ఉన్నాయంట. మరి అవేంటో నేను కూడా ఎప్పుడు చూడలేదు. ఒకసారి వెళ్ళి మీ సమేతంగా ప్రేక్షకులతో పాటు నేను కూడా చూసేస్తాను. చూసేద్దామా మరి? వచ్చేయండి. వావ్, నిజంగానే ఇంతగా మాట్లాడుకుంటున్నారు మన లక్ష్మీ శ్రీనివాస జ్యువెలర్స్ గురించి అనుకున్నాం. ఇక్కడికి వస్తే అర్థమవుతుందండి హారాల సెట్స్ ఎంత ట్రెండీగా ఉన్నాయో. అసలు ఓవర్ లుక్ వేసేద్దాం మనమైతే మొత్తం ఒకసారి ఏమేమి కలెక్షన్ ఉంది అనేది. అక్కడ హారాల సెట్స్ చూసాం, ఇక్కడ షార్ట్ మీడియం నెక్లెసెస్ ఉన్నాయండి, ఎంత బాగున్నాయి కదా. అలానే ఇక్కడ బ్యాంగిల్స్ కలెక్షన్ ఉన్నాయి అండ్ వాచెస్ ఉన్నాయి, బ్లాక్ థ్రెడ్ తో కడాస్ వస్తున్నాయి కదండి, అవి కూడా ఉన్నాయి. చిన్న పిల్లల బ్యాంగిల్స్ కూడా అబ్బా అబ్బా ఎంత ముద్దుగా ఉన్నాయో, చిన్న చిన్నవి విత్ బ్లాక్ బీడ్స్. అండ్ మనకి ఇప్పుడు ఎవిలై అని చెప్పి వస్తుంది కదా, దాంతో కూడా ఉన్నాయి, పిల్లలకి దిష్టి తగలకుండా అనమాట. చాలా బాగున్నాయి. ఇంకా మనకి నెక్స్ట్ వచ్చేసి షార్ట్ నల్లపూసలు అండి. ఇప్పుడు బాగా అందరూ ఇష్టపడుతుంది ఏంటంటే షార్ట్ నల్లపూసలు కదా, అవైతే చాలా వేరియస్ కలెక్షన్స్ ఉన్నాయి. చూస్తుంటే తక్కువ వెయిట్ తో కూడా ఉన్నట్టున్నాయి. చైన్ వచ్చేసి దానికి తోడు నల్లపూసలు, అబ్బా అబ్బా అసలు భలే ఉన్నాయండి. ఓవర్ వ్యూ చూస్తుంటే ఎంత బాగుంది. అన్ని దగ్గరగా మళ్ళీ ఒకసారి మనం చూద్దాము. అబ్బా, బుట్టలు అయితే టెంపుల్ జ్యువెలరీ, ఆహా ఎంత బాగున్నాయో కదండి. రింగ్స్ మనకి లెటర్స్ తో వస్తాయి కదా చేయించుకోవడానికి, ఆ టైప్ లో కూడా ఉన్నాయి. ఇంకా వచ్చేసి ఇక్కడ ఇయర్ రింగ్స్, సింపుల్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి, హెవీగా ఉన్నాయి, బుట్టలు ఉన్నాయి. అబ్బా 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 అబ్బా, ఇంకెంతకన్నా ఆడవాళ్ళకి ఇంకేముంటుందండి కన్నుల పండుగ. చెంప సవరాలు అంటారు కదండి, అవి కూడా ఉన్నాయి, రింగ్స్ ఉన్నాయి, స్టోన్ రింగ్స్ ఉన్నాయి. ఇక్కడైతే వడ్డానాల కలెక్షన్ అండ్ బ్రైడల్ కలెక్షన్ చూసారా? వావ్, అసలు బ్రైడల్ కలెక్షన్ అయితే చాలా బాగుంది. వడ్డానాలు అసలు ఎంత బాగున్నాయో కదండి, చాలా బాగున్నాయి. టెంపుల్ జ్యువెలరీ, అలానే ఇంకా నక్షి మోడల్స్ కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఇక్కడ చూసారా? అబ్బా, పర్ల్స్ అయితే ప్రతి వాళ్ళు పర్ల్స్, లైట్ వెయిట్ జ్యువెలరీ కూడా ఉన్నాయండి వీళ్ళ దగ్గర. మనం ఇంకా కీన్ గా అబ్జర్వ్ చేసి మంచిగా అసలు ఎలా ఉన్నాయి వీళ్ళ దగ్గర కలెక్షన్స్ అనేది, ఎంత వెయిట్ లో ఉన్నాయి అన్ని చూద్దాము. ఫస్ట్ అయితే ఓవర్ లుక్ వేసుకుందాము. పర్ల్స్ కలెక్షన్ ఇప్పుడు చూసినట్టయితే మనం చాలా ట్రెండీగా ఉన్నాయి, వెయిట్ మీద కన్నా సూట్ అవుతున్నాయి ఈ పర్ల్స్ అనేవి. ఇలా కూడా మనం పర్ల్స్ కలెక్షన్స్ లో కూడా వీళ్ళ దగ్గర చాలా మోడల్స్ ఉన్నాయి. గోల్డ్ కలెక్షన్ అంతా చూసేసాం కదా, మరి ఇంకా సిల్వర్ కలెక్షన్ అయితే పైన ఫ్లోర్ లో ఉందంట, అక్కడ కూడా వెళ్ళి చూసేసి వద్దాం. వచ్చేయండి. అంబియన్స్ చూస్తే ఎంత బాగుందో కదండి షాప్ ఓవర్ లుక్ అయితే. మనకి ఫస్ట్ రాగానే సిల్వర్ లో అయితే ఈ గిఫ్ట్ ఐటమ్స్ కనిపిస్తున్నాయండి. ఎక్కువగా మనం సిల్వర్ లో గిఫ్ట్స్ ఇవ్వాలంటే ఇలా గాడ్ గిఫ్ట్స్ ఇస్తా ఉంటాం కదా, సో ఇవి 300-400 నుంచే స్టార్ట్ అయ్యాయంట. బుజ్జి అసలు ఎంత బాగున్నాయో. అంటే మన బడ్జెట్ ని బట్టి సిల్వర్ ఐటమ్ ఇస్తే బాగుంటుంది కాబట్టి మనం తక్కువలో 500 లో కూడా మంచిగా సిల్వర్ అనేది గిఫ్ట్ చేయొచ్చు. స్టెర్లిన్ సిల్వర్ అంటారు కదండి, 92.5, దానిలో ఎన్ని మోడల్స్ ఉన్నాయో అసలు. ఇయర్ రింగ్స్ కానీ, బ్రేస్లెట్స్ కానీ, చైన్స్ కానీ, అలానే సింపుల్ గా కాలేజ్ కి వెళ్లే వాళ్ళకి కానీ అవన్నీ చాలా బాగున్నాయి. ఇయర్ రింగ్స్ నార్మల్ కాకుండా సిల్వర్వి డిఫరెంట్ మోడల్స్ లో మనం పెట్టుకోవచ్చు అనమాట, హ్యాంగింగ్స్. ఇంకా చూద్దాం ఇంకా ఏమున్నాయో. ఇంకా కిడ్స్ కి సిల్వర్ ఉన్నాయండి మంచిగా, యాంక్లెట్స్ అవి ఓకే ఉన్నాయి, బ్రేస్లెట్స్ ఉన్నాయి, ఇయర్ రింగ్స్ ఉన్నాయి. ఇంకా ఇదేదో భలే వెరైటీగా ఉందండి, స్టెర్లిన్ లో జ్యూట్ అంటండి, భలే ఉంది కదా, చాలా డిఫరెంట్ మోడల్, చాలా బాగుంది, చాలా లైట్ వెయిట్ ఉందండి, భలే ఉంది అసలు. ఇందులోనే మనకి డైమండ్ మోడల్లో వచ్చేసింది సిల్వర్. ఒకసారి లుక్ వేయండి, మనకి అందులోనే సేమ్ మనకి సీజెడ్ మోడల్ వస్తుంది, అలానే డైమండ్ మోడల్ కూడా వస్తుంది అనమాట. చాలా బాగుంది కదా కలెక్షన్, అయితే అదిరిపోయింది అసలు. ఒక్కసారి ఖచ్చితంగా విజిట్ చేసేయాల్సిందే. సిల్వర్ లో ఇన్ని మోడల్స్ మనకి అవైలబుల్ ఉన్నాయి, చక్కగా గోల్డే తీసుకోవాలి అని లేదు, బడ్జెట్ కి తగ్గట్టుగా సిల్వర్ లో కూడా గోల్డ్ ప్లేటెడ్ ఎన్ని మోడల్స్ ఉన్నాయో మనకి. ఇంకా సిల్వర్ అండి, ఇది ప్యూర్ సిల్వర్ ఉంది ఇక్కడంతా. ఈ సిల్వర్ లో ఇంకా చాలా ఐటమ్స్ ఉంటాయి కదా మనకి, అన్నప్రాసనలకి వాడే బౌల్స్, దేవుళ్ళ దగ్గరికి వాడేవి, పట్టీలు, ఇంకా అసలు అన్ని చాలా బాగున్నాయి. గోల్డ్ ప్లేటెడ్ అయితే బాగా ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది కదండి జ్యువెలరీ, చాలా కలెక్షన్స్ ఉన్నాయి గోల్డ్ ప్లేటెడ్ లో కూడా. మనకి కుంకుమరణలో అవి కూడా గోల్డ్ ప్లేటెడ్ లో ఉన్నాయి, చాలా బాగున్నాయి కలెక్షన్ అంతా. గిఫ్ట్ పర్పస్ అయితే సిల్వర్ ది బెస్ట్ అండి, మంచిగా గిఫ్ట్ చేసుకోవచ్చు. దానికి ఇక్కడ చాలా మోడల్స్ ఉన్నాయి గిఫ్టింగ్ పర్పస్ కూడా. దేవుడికి సంబంధించిన ఐటమ్స్ కూడా చాలా మోడల్స్ ఉన్నాయి, ఖచ్చితంగా ఒక్కసారి విజిట్ చేసి చూడండి. నాకు తెలిసి ఖమ్మంలో వాళ్ళందరూ ఆల్రెడీ చూసే ఉంటారు, ఎందుకంటే బాగా వినపడుతుంది
పెడుతున్న పేరు ఏంటి అంటే లక్ష్మీ శ్రీనివాస జ్యువెలర్స్. లేడీస్ ఒక 4 కలిస్తే ఇంకా జ్యువెలరీ టాపిక్ వస్తే చాలు లక్ష్మీ శ్రీనివాస గురించే మాట్లాడుకుంటున్నారు. ఎందుకా అనుకున్నా, నిజంగా కలెక్షన్ చూస్తే అర్థమైందండి. దేవుడికి సంబంధించినవి కూడా మనం దేవుడి గుడిలో పెట్టుకోవడానికి, దేవుడి గదిలో పెట్టుకోవడానికి ఎన్ని డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయో. ఎస్పెషల్లీ గిఫ్టింగ్ పర్పస్ అయితే బాగున్నాయండి. గిఫ్ట్స్ ఇవ్వడానికి సిల్వర్ ది బెస్ట్. అలాంటిది ఇక్కడ చాలా ఐటమ్స్ ఉన్నాయి మనకి. ఇంకా ఇక్కడ ఫైనల్ గా వచ్చేసరికి ఈ సిల్వర్ లోనే యాంటిక్ సిల్వర్ అని చెప్పేసి ఉన్నాయి. అబ్బా ఇవేంటో కిడ్స్ కి ఇచ్చేవి అనుకుంటా, భలే ఉన్నాయండి గిఫ్టింగ్. ఇది ఒకసారి చూపించండి. ఎస్, ఎవరికన్నా బుజ్జి బేబీస్ కి గిఫ్ట్ చేయడానికి బాగుందండి ఇది. ఎస్, చాలా బాగుంటుంది కదా గిఫ్ట్ చేయడానికి ఐటమ్. సిల్వర్ లో తింటే మంచిది అని అంటారు, పిల్లలకు కూడా మంచిగా ఇలాంటి గిఫ్ట్ చేస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు. గిఫ్టింగ్ పర్పస్ కి అయితే చాలా బాగుందండి. సిల్వర్ మనకి బౌల్, కప్పు, స్పూన్స్ వచ్చేసాయి ఇందులో. ఇక్కడ ఏదో క్యూఆర్ కోడ్ ఉందండి. ఎస్, ఇన్స్టాగ్రామ్ది. ఎస్, వీళ్ళకి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉందండి. మనకు వచ్చేసి లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ అని చెప్పి వీళ్ళు ఆన్లైన్ డెలివరీ కూడా చేస్తారు. మనం వీడియో కాల్ చేసినా, లేదంటే వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ లోకి వెళ్ళి సెలెక్ట్ చేసుకొని దాని గురించి వాళ్ళకి మెసేజ్ చేసినా సరే మనకి వీడియో కాల్ చేసి వాళ్ళు చూపించి మనకి చాలా భద్రంగా మన డోర్ స్టెప్ కి జ్యువెలరీని డెలివరీ చేసేస్తారు. మరి మీ కలెక్షన్స్ నీట్ గా క్లియర్ గా చూడాలి అంటే వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ ని విజిట్ చేసేయండి. లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ అని ఉంటుంది. సో ఇదంతా చూసాం కదా షాప్ ని. మరి అసలు ఇది నిర్వహించే వాళ్ళు ఎవరు, ఆ నిర్వాహకుల్ని కలవకపోతే బాగుండదు కదా మనం ఇక్కడ వరకు వచ్చి. సో ఆయన దగ్గరికి వెళ్ళి అసలు ఇదంతా ఇంత చక్కగా ఎలా మేనేజ్ చేస్తున్నారో, ఇంత అంబియన్స్ ఇదంతా అసలు ఏంటో, వీళ్ళ దగ్గర ఏమేమి ఆఫర్స్ ఉన్నాయో అవన్నీ మరి ఒకసారి సార్ తో మాట్లాడేద్దామా. నమస్తే అండి. నమస్తే అమ్మా. ఇంత పెద్ద జ్యువెలరీకి మీ పేరుతోనే జ్యువెలరీ షాప్ నడిపిస్తున్నారు. మరి ఇక్కడ ఖమ్మంలో చూసుకున్నట్లయితే లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ అని ప్రతి ఒక్క ఆడవాళ్ళు ఎవరు నలుగురు కలిసినా ఇదే టాపిక్ వినిపిస్తుంది. జ్యువెలరీస్ అనగానే మా ఆడవాళ్ళందరినీ ఇంతగా ఎలా అట్రాక్ట్ చేశారు మీ జ్యువెలరీతో, మరి దానికి మీ సక్సెస్ కి అసలు సీక్రెట్ ఏంటి, ఇక్కడ షాప్ పెట్టి అసలు ఎన్ని సంవత్సరాలు అయింది, ఆ డీటెయిల్స్ అన్ని మాకు చెప్తారా? తప్పకుండా అమ్మా. గత 38 సంవత్సరాల నుంచి మేము ఖమ్మం పట్టణ ప్రజలకి అందుబాటులో ఉన్నాము. మా దగ్గర ప్రత్యేకత ఏంటంటే మెయిన్గా మా దగ్గర ఉన్న ప్రతి వస్తువు కూడా 916 కేడియం BIS హాల్ మార్క్తో అమ్ముతాం. ఏ కస్టమర్ అయినా ఏమనుకుంటాడంటే ఆయన పెట్టిన 100 రూపాయలకి ఆ విలువ తగ్గ బంగారం కోరుకుంటాడు, దాంట్లో నాణ్యత కోరుకుంటాడు, డిజైన్ కోరుకుంటాడు. నాణ్యత ఉండాలి, డిజైన్ ఉండాలి, సరసమైన ధరలకు కూడా రావాలి. మరి ఏ వస్తువైనా సరే ఎంత పెట్టి కొన్నామనే కంటే కూడా మనం పెట్టుకున్న వస్తువు 10 మంది నచ్చితే మనకి ఆనందం ఎక్కువ. మన ఒక్కరికే కాకుండా ఇరుగు పొరుగు వారికి, మన బంధుమిత్రులు కూడా నచ్చితే ఆ కొన్న విలువ మర్చిపోయి మనం ఆనందపడతాం. ముందుగా మాకేంటంటే ఖమ్మం పట్టణ పుర ప్రజలకి అందరికీ మేము మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలపాలి. ఎందుకంటే వారి యొక్క ఆదరణ, వారి యొక్క ప్రేమానురాగాలతోనే మేము ఆ స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి వచ్చాం. ఈరోజు కూడా అందరికీ మేము రుణపడి ఉంటాం. మా బాధ్యతగా ఏంటంటే నాణ్యమైన బంగారం మాత్రమే అమ్మబడుతుంది, సరసమైన ధరలకే అమ్మబడుతుంది. మా దగ్గర ఉన్న పెరల్స్ కానివ్వండి, స్టోన్స్ కానివ్వండి, నెంబర్ 1 స్టోన్సే సప్లై చేయడం జరుగుతుంది. అలాగే బయట మార్కెట్తో కంపేర్ చేసుకున్నప్పుడు మా వాల్యూ యాడెడ్ కూడా డెఫినెట్గా తక్కువ ఉంటుంది. మెజారిటీగా మా కస్టమర్ అందరూ చాలామంది కస్టమర్ దేవుళ్ళు ఉన్నారు కాబట్టి మేము ఎప్పుడు వాళ్ళకి చూసేయడం జరుగుతుంది. ఇది మా షాపు, మన షాపు అని మా దగ్గర వస్తుంటారు. వాళ్ళ యొక్క ఆదరాభిమానాలే మమ్మల్ని ఈ రోజున ఈ స్టేజ్ పట్టుకొచ్చాయి. విఏ ఎంత సార్? ఇక్కడ విఏ ఎంత, స్టార్టింగ్ ఎంత ఉంది సార్? విఏ అనేదమ్మా రకరకాలుగా డిజైన్ బట్టి ఆధారపడి ఉంటుంది. మేము కూడా డిజైన్ ఎక్కువ ఉంటే మేము కూడా ఎక్కువ పే చేయాలి, అలాగే మీరు కూడా మాకు ఎక్కువ పే చేయాల్సి వస్తుంది. ఎంత డిజైనరీ ఉంటే అంత ఎక్కువ పే చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇందులో రకరకాలుగా 4% నుంచి 5, 6, 8, 10, 12, 14 రకరకాలుగా ఉన్నాయి. ఏ వాల్యూ యాడినప్పటికీ బయట కంపారిటివ్గా చూసుకుంటే ఒక 2 పాయింట్లు మాత్రం తక్కువే ఉందంటారు. కస్టమర్ ఎప్పుడైనా సరే ఒక చిన్న వస్తువు కొనాలన్నా కంపేర్ చేసుకుంటూ ఉంటారు. మనం ఎంత కట్టాము, బయట అయితే ఎంత కట్టవలసి వస్తుంది. తక్కువ ధర ఉన్నప్పుడే మనం ఆదరించడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా ఏ వస్తువైనా ఏదైనా మా ఖమ్మం మార్కెట్ కానీ చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ మా వాల్యూ యాడ్ 2-3% తక్కువే ఉంటుంది. అందుకనే మమ్మల్ని ఎక్కువ ఆదరిస్తూ ఉన్నారు. ఈ తరుగు మజూరీ గురించి సార్? తరుగు మజూరీ అంటే అమ్మా ఇప్పుడు నథింగ్ బట్ వాల్యూ యాడ్. ఇప్పుడు మజూరీ అనేది రేపు 13వ తారీఖుకి ఈ కొత్త ప్రాంగణంలోకి వచ్చి సంవత్సరం అవుతుంది, మార్చి 13కి. దట్ ఈస్ ఫస్ట్ యానివర్సరీ. ఈవెన్ దో మేము 35 సంవత్సరాల నుంచి ఉన్నప్పటికీ
కొత్త ప్రాంగణంలో ప్రథమ వార్షికోత్సవం జరుపుకోబోతున్నాం. మరి ఇంతమంది కస్టమర్ల యొక్క ఆదరాభిమానాలతో మేము పెరిగాం అంతా. కాబట్టి ఈ యానివర్సరీకి ఇతోధికంగా మాకు తోచింది ఏదో ఒక బెనిఫిట్ ఇవ్వాలి అని డిస్కౌంట్ సేల్ పెట్టాం. అంటే కేవలం 6% నుంచి 11% మాత్రమే. ఈ 11 ఉన్నది ఇంతకుముందు 18, 16 అట్లా ఉండేదమ్మా. 11కే ఇస్తున్నాం. మాకు తక్కువ లాభంతో ఈ యొక్క యానివర్సరీ సంబంధించుకొని దీన్ని పురస్కరించుకొని ఎంతో కొంత మేము వాళ్ళకు కూడా వాళ్ళ సాయం తీసుకున్నాం కాబట్టి మేము కూడా ఎంతో కొంత తగ్గించి వాళ్ళ యొక్క సదుద్దేశంతో ఈ వాల్యూ యాడెడ్ని రేపు యానివర్సరీ పురస్కరించుకొని ఈ మార్చి ఆఖరి వరకు పెట్టడం జరుగుతుంది. ఈ యొక్క అవకాశాన్ని మా కస్టమర్ దేవుళ్ళందరూ సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారు. సార్ ఇంకోటి వచ్చేసి మీ ఆన్లైన్ సేల్స్ గురించి ఇన్స్టాగ్రామ్ ద్వారా మీరు ఆన్లైన్ కూడా చేస్తున్నారు కదా, దాని గురించి చెప్పండి సార్. మీరు గమనించే ఉంటారమ్మా, ఇంతకుముందు మనం ఏది కావాలన్నా ఇంట్లో వండుకొని తినేవాళ్ళం, ఏది కావాలన్నా మనం టైలర్ దగ్గర పోయి కుట్టించుకునేవాళ్ళం. ఇప్పుడు ఇలా రెడీమేడ్ సెట్స్ వస్తున్నాయి, రెడీమేడ్ ప్యాంట్లు వస్తున్నాయి. ఫుడ్ అంటే స్విగ్గీ అని, జొమాటో అని రకరకాలుగా మన ఇంటికి వచ్చేస్తుంది. పోయి వెలిగించక్కర్లేదు, కూర్చొని తినేయచ్చు. అదేవిధంగా ఇప్పుడు ఆన్లైన్ బిజినెస్ అనేది ప్రజల యొక్క ఆదరాభిమానులు ఎక్కువ పొందుకుంటుంది. మరి ఎప్పుడైతే మార్కెట్ ట్రెండ్ మారుతుందో మనం మారాలి. ఇఫ్ యూ నాట్ అప్డేట్ యువర్ సెల్ఫ్ యూ విల్ బి అవుట్డేటెడ్. ప్రజలు కోరుకుంటున్నారు, వాళ్ళ కోరిక అనుగుణంగా మేము వెళ్ళాలి, వాళ్ళ కోరిక అనుగుణంగా డిజైన్ ఉండాలి, వారి కోరికలు అనుగుణంగానే సర్వీస్ ఉండాలి. ఇప్పుడు ఆన్లైన్ అంటే ఇన్స్టాగ్రామ్ ఉందమ్మా. ఇన్స్టాగ్రామ్లో ఐటమ్ చూస్తారు, వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ రిలేటివ్స్, వాళ్ళ బ్రదర్ సిస్టర్ వస్తారు, చూసుకుంటారు. ఓకే అనుకుంటే బిల్ పే చేసి డోర్ స్టెప్స్ అంటే విత్ ఇన్ ది ఇండియా ఏ నూక్ అండ్ కార్నర్ అయినా మా వస్తువు వాళ్ళ డోర్ స్టెప్స్కి వెళ్తుంది. మేము ఇంటర్నేషనల్ దానికి కూడా ట్రై చేస్తున్నాం. USA, లండన్ అటువంటి ప్రాంతాలు కూడా పంపించాలని ప్రయత్నం చేస్తున్నాం. అది కూడా సక్సెస్ అవుతే ప్రపంచవ్యాప్తంగా ఏ ఊర్లో ఎక్కడ కస్టమర్ ఉన్నా వాళ్ళ డోర్ స్టెప్కి నా ఐటమ్ వెళ్తుంది. ఎలా సార్ ఇప్పుడు మనం చాలా జాగ్రత్తగా తీసుకొని వెళ్ళాలంటారు కదా. జ్యువెలరీ అంటే మనం చాలా కేర్ఫుల్ గా ఉండాలి కదా, మనకు అందులో ఇంత చిన్న ఏదన్నా మిస్ అయినా బాగుండదు. సో దానికి మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? మరి ఏదైతే ఐటమ్ వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారో 365 degrees వాళ్ళ ఐటమ్ మొత్తం వీడియో కాల్లో చూపిస్తాం. ప్రతి పాయింట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ప్రతి కొటేషన్ కూడా చాలా క్లియర్గా చెప్తాం. వాళ్ళ అమౌంట్ రాగానే విత్ GST బిల్ అండ్ విత్ ఇన్సూరెన్స్, లాజిస్టిక్స్ అంటే సెక్యూర్డ్ అండ్ వెరీ గుడ్ లాజిస్టిక్స్ లోనే పంపుతాం. జస్ట్ లైక్ BVC, సిక్వెల్ అని పెద్ద లాజిస్టిక్స్ అవి మామూలుగా తప్పు చేయవు, జరగదు. మనం ఏది యాజ్ ఇచ్చిందో యాజ్ టీజ్గా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. అంత షిప్పింగ్ కూడా అంత జాగ్రత్త తీసుకునే చేస్తాం. ఆ షిప్పింగ్ వెళ్ళిన తర్వాత వాళ్ళు రిసీవ్ చేసుకున్నా కూడా వాళ్ళు భద్రంగా వచ్చిందని, వస్తువు బాగుందని వాళ్ళు కూడా మాకు కామెంట్ చేస్తూ ఉంటారు. లాభం ఎంత వచ్చినప్పటికీ కస్టమర్ మెచ్చుకున్నప్పుడు ఆనందం వేరుంటుందమ్మా. మీరు అంత జాగ్రత్త తీసుకోబట్టి మీకు ఇంతమంది కస్టమర్స్ ఆదరణ సంపాదించుకోగలిగారు సార్. అంతే కదమ్మా. ఇప్పుడు మనం ఎంతైతే వాళ్ళకి సేవ చేస్తున్నామో సేవతో పాటు మనకి ఆదాయం కూడా వస్తుంది. ఆదాయంతో పాటు సేవ చేస్తున్నాం. సేవ వల్ల ఏమవుతుంది, ఇప్పుడు మీకు ఒక వస్తువు నేను మంచిగా ఇచ్చాను, మీ సోదరుడు ఇంకోటి రావచ్చు. అదేవిధంగా పర్సన్ టు పర్సన్ మా బిజినెస్ పెరుగుతుంది. ఈ బిజినెస్ ఇంత పెరగడానికి కారణం కూడా మా మీద ఉన్న నమ్మకం, మా స్పష్టత, మా యొక్క బంగారం యొక్క నాణ్యత, ఇవన్నీ మాకు ఎల్లప్పుడూ ఒక పెట్టుబడిగా ఉంటాయి. మా కస్టమర్లందరినీ మాతో పాటు ఉంచేలా చేస్తున్నాయి. సిల్వర్ గురించి చూసాను సార్, పైన చాలా గిఫ్ట్ ఐటమ్స్ ఉన్నాయి. అసలు గిఫ్టింగ్ పర్పస్ అంటే చాలా బాగుంది సిల్వర్. మరి దాని గురించి దానికి ఏమైనా చార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయా ఎట్లా అనేది దాని గురించి ఒకసారి చెప్పండి సార్. సిల్వర్ గురించి యాక్చువల్గా ఏంటంటమ్మా, ఈ గత చుట్టుపక్కల జిల్లాల్లో ఎక్కడో కూడా ఇంత సిల్వర్ ఫ్లోర్ లేదు. 2500 square feet సిల్వర్ ఫ్లోర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో సిల్వర్ అంటే ఓన్లీ మనకి ఇంతకుముందు చెంచా, గిన్నె, గ్లాస్ అనుకునేవాళ్ళం కాదు. ఇవాళ ట్రెండ్ మారుతుంది. ఎందుకు మారుతుంది అంటే బంగారం రేటు అందుబాటులో లేకుండా పోతుంది. మరి మధ్యతరగతి వాళ్ళు కూడా దాన్ని అనుభవించాలి, దాన్ని చేసుకోవాలని ఒక కోరిక ఉంటుంది. వాళ్ళందరికీ అందుబాటులో ఉండే విధంగా ఇవాళ సిల్వర్ జ్యువెలరీ వచ్చింది. 92.5 స్టెర్లింగ్ సిల్వర్ జ్యువెలరీ, 92.5 స్టెర్లింగ్ విత్ గోల్డ్ ప్లేటెడ్ జ్యువెలరీ, 92.5 యాంటిక్ జ్యువెలరీ. ఈ రకంగా జ్యువెలరీ ఐటమ్స్ వస్తున్నాయి. కాబట్టి ఏంటంటే సగటు మనిషికి కూడా, ఒక యావరేజ్ ఫ్యామిలీకి కూడా ఆ వస్తువు మనం పెట్టుకొని ఒక పెళ్ళికో ఒక కార్యక్రమానికో దాన్ని ఎంజాయ్ చేసే విధంగా మరి డిజైన్ చేయడం జరుగుతుంది. కాబట్టి దీన్ని కూడా మేము మా స్టోర్లో పెట్టడం జరిగింది. అదేవిధంగా రెగ్యులర్ సిల్వర్ ఉంది, యాంటిక్ సిల్వర్ ఉంది. సిల్వర్ ఆర్టికల్స్ మీద మా దగ్గర తరుగు మజూరు లేదమ్మా, అలాగే యాంటిక్ మీద లేదు. ఒక సిల్వర్ జ్యువెలరీ మటుకు దాని యొక్క వస్తువులో బంగారంలో వాడే రాళ్ళు, ఆ రత్నాలు అవే వాడతాం. కాబట్టి కొంచెం కాస్ట్లీ ఉన్నా చాలా మన్నిక ఉంటుంది. ఇక్కడ మాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం ఏంటంటే ఎవరైతే పెట్టుకోబోతున్నారో చాలా హ్యాపీగా మాకు ఫీడ్బ్యాక్ ఉంది, చాలా ఆనందంగా ఉన్నారు వాళ్ళు. సార్ ఇక్కడ ఇదైతే మనం 1 year అవుతుంది అన్నారు, ఫస్ట్ యానివర్సరీ అన్నారు. కానీ మీరు ఇందులోకి అడుగు పెట్టి 35 సంవత్సరాలు అయింది అన్నారు కదా సార్. మరి మీ జర్నీ మొత్తం మాతో షేర్ చేసుకోగలరా? తప్పకుండా అమ్మా. మేము 1990లో
ఈ వ్యాపారం స్టార్ట్ చేయడం జరిగింది. అప్పుడు చాలా చిన్నగా కొద్దిమంది కస్టమర్లే ఉండేవాళ్ళు. ఆ ఉన్న వరకు చాలా జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్ళేవాళ్ళం. అంచెలంచెలుగా ఎదిగి తర్వాత ఒక 7-8 ఏళ్ళ తర్వాత అంటే 2010-11లో అదే గాంధీ చౌక్లో ఇంకో కొంచెం మోస్తరు షాపు, దాని మీద ఒక పెద్ద షాపు పెట్టడం జరిగింది. ఈ యొక్క ఆదరాభిమానాలు, మా నాణ్యత, మా యొక్క వాళ్ళకి ఆదరాభిమానాలు ఉండి మమ్మల్ని ఈ స్టేజ్కి వీళ్ళు కస్టమర్లు పట్టుకొచ్చారు. ఇప్పుడు ఇంత పెద్ద ఫ్లోర్ పెట్టడానికి కారణం ఏంటంటే మాలో ఉన్న కరెక్ట్నెస్, మా వస్తువు యొక్క నాణ్యత, మా వస్తువు యొక్క ఖరీదు, మేము చేసే రిసీవ్ చేసుకునే విధానం, ఇదన్నింటినీ ప్రేక్షకులని, మా కస్టమర్లని మాతో ఉండే విధంగా చేస్తుంది. ప్రేక్షక దేవులందరికీ మరొకసారి నమస్కారం. మీ ఆదరణ, అభిమానాలు ఇలాగే కొనసాగాలని, అంచెలంచెలుగా మేము ఎదగాలని, మీరు కూడా మంచి బంగారం కొనుక్కొని ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు.